హలో ఎవరిబడి, నేను బివి సత్యనాగేష్, హైదరాబాద్లోని మైండ్ ఫౌండేషన్ అనే సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి చాలా పెద్ద వరదలు వచ్చాయి. ఊళ్ళు కూడా మునిగిపోయే స్థాయిలో వరదలు వచ్చాయి. కొన్ని గ్రామాలు నిండిపోయాయి. ఆ టైంలో రామయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు పక్కపక్క ఇళ్లల్లో ఉండే ఇద్దరు ఆ వరదల్లో కొట్టుకుపోకుండా ఉండడానికి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ చెట్టును గట్టిగా పట్టుకున్నారు. ఎందుకంటే ఆ చెట్లు చాలా గట్టిగా ఉన్నాయి. ముందు కుటుంబ సభ్యుల్ని ఈ ప్రభుత్వం వాళ్ళు పంపించిన పడవల్లోనూ లేదంటే వాళ్ళు ఇచ్చిన వాటిల్లోనూ పంపించేశారు. వీళ్ళ టర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల వరద నీరు స్థాయి పెరగడం మొదలైంది. ఇంకా ఎక్కువైపోయింది. ఆ తర్వాత వాళ్ళు చెట్టు ఎక్కి కూర్చున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ కూడా రాలేదు, బోట్స్ రాలేదు. ఎందుకంటే అందరినీ తీసుకొచ్చేసామని వాళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరూ అక్కడ మిగిలిపోయారు. అలాగే ఉండిపోయారు. చెట్టు పైకి ఎక్కి కూర్చున్నారు. ఏమీ తెలియట్లేదు. ఆకలేస్తుంది. చుట్టూ నీళ్లు ఉన్నాయి కానీ తాగడానికి పనికిరావు ఆ నీళ్లు, మురికి నీళ్లు. అలాగా చూశారు. రాత్రి గడిచిపోయింది. మర్నాడు మళ్ళీ పొద్దున్నే లేచి చూశారు. నీళ్లు ఇంకా అలా వస్తూనే ఉన్నాయి. నీటి మట్టం తగ్గట్లేదు, వర్షం ఆగట్లేదు. ఏంట్రా ఇలాగా, మన ఇద్దరు ఇలా చెట్టు మీద చిక్కుకుపోయాం, మన గురించి ఎవరికి చెప్పడానికి లేదు అని అలా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ డే కూడా చాలా ఆశగా చూస్తున్నారు. వాళ్ళు ఏమైనా పడవలు వస్తాయేమో, బోట్లు ఏమైనా వస్తాయేమో అని, హెలికాప్టర్ మీద ఎవరైనా వచ్చి ఓ తాడేసి పైకి లాగుతారేమో అని ఇన్ని రకాలుగా ఆశలు పెట్టుకున్నారు. ఎక్కడ కూడా ఏది అలాంటి ఆశ తీర్చడానికి ఎక్కడ కూడా అవకాశం లేకుండా పోయింది. సరే, ఈ లోపల దూరంగా ఒక మూట అలా కొట్టుకెళ్తున్నట్టుగా కనిపించింది. సో ఆ ఇద్దరు చర్చించుకున్నారు. అది ప్రభుత్వం వాళ్ళు పైనుంచి వేసిన ఆహారం మూట అయి ఉంటుంది. అది ఎవరు తీసుకోలేదు, అది అలా కొట్టుకుని వచ్చేసినట్టుంది. అందుకని అది మనం వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం. సరే, అందులో ఆ ఇద్దరు చర్చించుకున్న తర్వాత రామయ్య అంటాడు, నేను వెళ్తాను, ఆ మూట పట్టుకొస్తాను అంటాడు. వెంటనే కృష్ణయ్య అంటాడు, వద్దులే, ఈ వరదలో చిక్కుకుపోతావు నువ్వు, వరద స్పీడ్ పెరిగిందంటే నువ్వు అందులో కొట్టుకుపోతే కష్టం కదా, ఉండు. ఎలా అంటే, లేదు, కొంచెం తగ్గింది కదా, మనకి ఆకలి కూడా అవుతుంది కదా, నేను వెళ్ళి ఆ మూటను పట్టుకొస్తాను అంటాడు. నీటి మట్టం కూడా చెట్టు దగ్గరికి చాలా ఎత్తుకొచ్చింది కనుక దాంట్లోకి దూకి ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ మూటని పట్టుకుంటాడు. మూటను పట్టుకున్న తర్వాత మెల్లగా వెనక్కి వద్దాం అనుకున్నాడు. ఈ లోపల కృష్ణయ్య చెట్టు మీద నుంచి అరిచాడు, రామయ్య, మూట తీసుకుని వచ్చే, ఇంకా అక్కడే ఉన్నావేంటి అన్నాడు. లేదు, నేను పట్టుకున్నది మూట కాదు, ఇదొక ఎలుగుబంటి నన్ను పట్టుకుంది అన్నాడు. అయ్యయ్యో, అట్లానా, మరి అయి నేను వచ్చేసేయి అన్నాడు. వచ్చేసేయండి, ఎలా వచ్చేయండి, అది నేను వదిలించుకోవాలని ట్రై చేస్తున్నాను, కానీ ఆ ఎలుగుబంటి నన్ను వదలట్లేదు అని. లేదు, ఎలాగైనా సరే వదిలించుకుని వచ్చేయని చెప్పి కృష్ణయ్య అంటాడు. రామయ్య అంటాడు, నేను వదలాలనుకుంటున్నాను కానీ ఎలుగుబంటి నన్ను వదలట్లేదు అని అంటాడు. సో చివరికి ఆ ఎలుగుబంటి అతన్ని అలా ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది. కృష్ణయ్య బాధపడుతూ చెట్టు మీదే అలా ఉండిపోతాడు. ఈ కథ మీకు ఎందుకు చెప్పానో చెప్తాను మీకు. కొంతమందికి కొన్ని దురలవాట్లు ఉంటాయి. అది ఏదైనా అనుకోండి, సిగరెట్ అనుకోండి, లిక్కర్స్ తీసుకోవడం అనుకోండి, ఏదైనా ఒకటి దురలవాటు అయిపోయి బానిసలాగా ఆ సమయం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తీసుకుందామా అని చూస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. అది ఎలుగుబంటి పట్టు లాంటిది. రామయ్య వదిలేద్దామనుకున్నా కూడా ఎలుగుబంటి వదలట్లేదు. అలాగే చాలామంది సిగరెట్ మానేయాలను, మద్యపానం తీసుకోవడం మానేయాలను, రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పొగాకు ఇవన్నీ ఏవో ఉంటాయి కదా, అవన్నీ మానేయాలని అనుకుంటారు, వాటికి దూరం అవ్వాలనుకుంటారు, కానీ అవి పట్టుకుంటాయి. అలాగా ఎప్పుడైనా సరే వాటికి బానిస అయ్యే స్థాయికి ఎప్పుడూ వెళ్ళకూడదు. అఫ్కోర్స్ అతి కష్టం మీద బయటకి రావచ్చు. దానికి అనేక రకాల పద్ధతులు కూడా ఉన్నాయి. రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. కొన్ని రోజులు ఏదైనా సరే వాటికి దూరంగా ఉండి ఆ విత్డ్రాయల్ సిమ్టమ్స్ని కానీ తట్టుకోగలిగితే చాలు, ఈజీగా అలాంటి వాటిల్లోంచి
ఈజీగా బయటకు వచ్చేయచ్చు. ఎలుగుబంటి నుంచి తప్పించుకోలేమేమో, కానీ ఇలాంటి అలవాట్ల నుంచి మాత్రం డెఫినెట్గా మనం గట్టి నిర్ణయం తీసుకుంటే మానటం అనేది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే అలవాటు చేసుకున్నవి, అది మనం నేర్చుకున్నదే, మనం వాటిని వదిలేయచ్చు కూడా. ఇది ఎలుగుబంటి పట్టు లాంటిది కాదు. కానీ మనం ఏ ప్రయత్నం చేయకపోతే ఎలుగుబంటికి రామయ్య దొరికిపోయినట్టుగా దొరికిపోయే అవకాశం ఉంటుంది. జీవితమే వ్యర్థమైపోతుందని చెప్తూ నేను ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పిన ఈ విషయం మీకు నచ్చితే కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఈ వీడియోని నేను ఇక్కడ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.